ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి మాటలు విన్నా గుర్తుకొచ్చేది గొడ్డలే. ఒకవేళ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలంటే జగన్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి పట్ల ఒక ప్రత్యర్థిగా కనపడాలి అంటే నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి నిజంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు గనక చేస్తే చంద్రబాబు నాయుడు గారిని ఏదన్నా ఎదుర్కోవటానికి అవకాశం ఉంటుంది. గొడ్డలు పట్టుకుంటేనో కత్తులు పట్టుకుంటేనో సుపారీలు ఇస్తేనో మనుషులు లేపేస్తేనో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వీళ్ళు రాలేదు. అయితే ప్రజలకు ఎవరికి తెలియనప్పుడు వీళ్ళు చేసినటువంటి తప్పుల్ని పక్కన వాళ్ళ మీద నెట్టినప్పుడు ప్రజలు నమ్మారు. వాస్తవానికి పులివెందుల్లో రాజారెడ్డి బాబు, రాజారెడ్డి కొడుకు రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి కొద్దిగా మాత్రమే ఆ ప్రాంత ప్రజలందరికీ బాగా తెలుసు, కొద్దిగా మాత్రమే రాష్ట్రం మొత్తం తెలుసు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నేను మా బాబాయిని గొడ్డలతో చంపేసి ఆ గొడ్డలను తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టేస్తే ప్రజలు మొత్తం నాకు ఓట్లేసి గెలిపించారు, ముఖ్యమంత్రిని చేశారు. కాబట్టి ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఎర్రోళ్ళు కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చైతన్యం పెద్దగా ప్రదర్శించవు, నా మాట ఎప్పుడు చెప్పినా వింటారనే ఉద్దేశంతో ఒక గొడ్డల వేటికే నన్ను ముఖ్యమంత్రిని చేస్తే నేను చేసినటువంటి హత్యల గురించి, మా బాబు చేసినటువంటి అవినీతి గురించి, మా బాబు చేసినటువంటి బాంబు దాడుల గురించి, ప్రత్యర్థుల హత్యల గురించి కనుక చెబితే బ్రహ్మాండంగా ఉంటది, నేను ప్రధానమంత్రి అవుతానని ఫీల్ అయ్యాడేమో. అందుకనే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు చనిపోవటానికి కారణం చంద్రబాబు నాయుడు గారనే ఒక అబద్ధ ప్రచారాన్ని మొదలు పెడతా ఉన్నాడు. డైరెక్ట్ గా ఆయన కత్తి తీసుకొని పొడిచాడు, గొడ్డలు తీసుకొని నరికాడు అనకుండా మా తాత చచ్చిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మా బాబు చచ్చిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడే కారణం. ఈ రోజు రకరకాల దాడులు నా మీద కోడి కత్తి చేసినప్పుడు, నా మీద గులకాయ వేసినప్పుడు వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. ప్రజలు ఇవ్వేటువంటి పరిస్థితి లేదు. గొడ్డలనైనా దేన్నైనా ఏ ఆయుధాన్నైనా ఆ పని కోసం వాడితే గొడ్డలు అనగానే కట్టెలు కొట్టుకోవటం గుర్తుకొస్తుంది, కానీ వెనక నుంచి నరకటం గుర్తుకొస్తే ఎవడేం చేస్తాడు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి యొక్క నీచ రాజకీయ రక్త చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది.